న్యూస్ చూస్తున్నాం. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఒక టీవీ సీరియల్ తలపిస్తోంది. అనేకమైన ట్విస్టులు ఏళ్ల తరబడిగా సాగుతోంది. కానీ ఇప్పటికీ ఒక కొలికి రాలేదు. వైసీపీ మహిళా కౌన్సిలర్ ఈ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పైన ఒక బిగ్ వ్యాఖ్యలు చేశారు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు పార్టీ మారాలని తనని వేధిస్తున్నారంటూ కౌన్సిలర్ జ్యోతి చెప్పుకొచ్చారు. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారని చెప్పి కూడా జ్యోతి ఆరోపించారు. బ్రతికినంత కాలం వైసీపీలోనే ఉంటా, నన్ను వేధిస్తే ఆత్మహత్య చేసుకుంటా. వైస్ చైర్మన్ ఎన్నిక పైన ఇంకా అక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ కౌన్సిలర్ జ్యోతి వ్యాఖ్యలతో ఒకసారిగా మరొక ట్విస్ట్ నెలకొంది. తనని వేధిస్తున్నారు, ఒత్తిడి గురి చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎన్ని చేసినా వైసీపీతోనే ఉంటా, నా ప్రాణం పోయినా కూడా వైసీపీలోనే ఉంటా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటారని కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కోరం లేక ఇప్పటికే 4 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. చైర్మన్ పదవికి ఏలూరు సుధారాణి రాజీనామా కూడా చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు 5 కౌన్సిలర్లు. అయితే వైసీపీని వీడాలని చెప్పి కౌన్సిలర్లు చెప్పిన నేపథ్యంలో సుమారుగా 5 కౌన్సిలర్లు వీడిపోయారు. వైసీపీని వీడిపోయి టీడీపీలో చేరారు. వారి పేర్లు రూపాదేవి శ్రీను, ప్రభావతి, వెంకటరమణ, నాగలక్ష్మి, సుభద్రాదేవిగా తెలుస్తోంది. వైసీపీ నుంచి ఇప్పటికే 15కు టీడీపీ బలం చేరింది. సో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల సంఖ్య 30గా ఉంటే ఒకరు మరణించగా మరొకరు ఉద్యోగరీత్యా అక్కడ పదవి ఖాళీ అయింది. సో 28 ఉన్నాయి. 28లో కనీసం 15 స్థానాలు ఎవరికైతే బలం ఉంటుందో వారే వైస్ చైర్మన్ ఎన్నిక కాబోతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ బలం 15కు చేరింది. ఇంకా 1 లేదా 2 కౌన్సిలర్ కనుక తమ వైపుగా తిప్పుకున్నట్టయితే పూర్తి స్థాయి మెజార్టీ అధిరోహించి ఆ మ్యాజిక్ ఫిగర్ని దాటేసిపోయి ఇప్పుడు వారు టీడీపీ అక్కడ చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. తాజాగా చైర్మన్ సుధారాణి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. సో 5 చేరికతో 15 చేరిన టీడీపీ బలం. అయితే మరొక కౌన్సిలర్ జ్యోతి ఆరోపిస్తున్న ప్రకారంగా తనని వేధిస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటాను, కానీ టీడీపీలో మాత్రం చేరను అంటూ కరాఖండి చెప్తున్నారు ఆవిడ. ఒకసారి ఆవిడ మాటలు వినండి, ఏ రకంగా వేధిస్తున్నారు, తను ఎటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ మా మేడం గారి ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందని వచ్చామండి. వచ్చిన తర్వాత నేను మొన్నటి వరకు కూడా వీళ్ళు బెదిరింపులకి మేము ఎవరు ఇంటి దగ్గర లేవండి, అందరూ బయటే ఉన్నాం. ఏంటంటే బెదిరింపులు ఏంటంటే ఇంటి దగ్గర ఉంటే డోర్లు బద్దలు కొట్టేయడం, మమ్మల్ని గోళ్ళ మీద దూకించడం, ఇవన్నీ చేస్తున్నారండి. మొన్న ముందు ఒకసారి అలా జరిగిన తర్వాత మేడం గారి దగ్గర మేము మీటింగ్ అని రావడం జరిగింది. జరిగిన తర్వాత 2 రోజులు లాక్ అయిపోయి మేడం గారి దగ్గర ఉండిపోయాం. అంతేగాని మేడం గారు మమ్మల్ని బంధించలేదు. మా వల్ల అనవసరమైన కేసుల్లో అన్నిట్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం. ఇక బయటికి వెళ్ళాను నేను, మేడం గారు ఇంటి దగ్గర మీటింగ్ జరిగిందండి. మీటింగ్ జరిగిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత 8:30 అవుతుందండి. వచ్చారు, మామూలుగా మాట్లాడతానని అన్నారు. మాట్లాడతానని తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు మామూలుగా గణేష్ గారు ఇంటికి వెళ్ళామండి. ఫస్ట్ మళ్ళా గణేష్ గారు ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత మళ్ళీ సత్యనారాయణ గారు, ఎలుగంటి సత్యనారాయణ గారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏంటి నేను వెళ్ళిపోతాను, నేను కూర్చొని నేను ఉండననేసి అన్నాను. ఉండననేసి అంటే లేదమ్మా కూర్చో అనేసి మరి మెసేజ్లు చేశారు, ఫోన్ చేశారు అండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చారండి. వెంకటేష్ గారు, శ్రీనిరాజు గారు, ఇంకా మిగతా వాళ్ళ పేర్లు, కొంతమంది పేర్లు నాకు ఐడియా లేవండి. అర్థం వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఇలాగమ్మా మీ పాపకు జాబ్ ఎంతాము ఇలా అంటే, సార్ నాకంటూ కృతజ్ఞత అన్నది ఒకటి ఉంది. గతంలో అయితే అండి నాకు ఏ బలం లేదు. నేను గతంలో మా పాపకి మ్యారేజ్ చేసి కొంచెం అప్పుల్లో ఉండిపోయి నేను మందు తాగేయడం జరిగిందండి. జరిగిన తర్వాత నాకు ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదండి. అలా స్ట్రెచర్ మీద వేసి వదిలేసిన తర్వాత అందరూ కూడా నేను చనిపోయానని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాలు సారు, దాడిశెట్టి రాజా సారు మా గురించి చాలా బాధపడి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి మా పిల్లని మేము ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం, మా పిల్ల అనుకొని, మా ఇంట్లో పిల్ల అనుకొని మీరు బాగు చేయండి, ఎంత డబ్బు అయినా మేము ఖర్చు పెడతాం, అమ్మాయి మాకు బతకాలి అనేసి అన్నారండి. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయ్యేప్పటికి ఒక 6 నెలలు, సంవత్సరం కూడా అవదండి. నేను వాళ్ళకి ఏం చేసిందే లేదు. అలాంటిది నా ప్రాణం కాపాడారు వాళ్ళు. అలాంటి కృతజ్ఞత వాళ్ళకి నేనంటే ప్రార్థనండి. ఏం చేసిన వాళ్ళు రుణం తీర్చుకోలేను నేను. నా ప్రాణం ఇవ్వడం తప్ప వీళ్ళు నన్ను ఎన్ని విధాలుగా బాధ పెడుతున్నారంటే ఇక్కడ ఏదో మాటలు చెప్పుకుంటున్నానండి. నేను మాటల ద్వారాగే చెప్పుకోగలను, నేను ఏమి ఇవ్వలేను వాళ్ళకి, వాళ్ళ రుణం తీర్చలేను. ఎందుకంటే నేను ఇలా మాట్లాడతానంటే వాళ్ళ వల్లే.
తర్వాత పాపకు కూడా నాకు ఎవరో చూడరండి ఇంట్లో. పాపకు కూడా చదివించడం అంటే జరిగిందండి. నా ఇంట్లో సమస్యలు అంటే నాకు జరగలేనప్పుడు కూడా వాళ్ళనే నేను అంత చూడడం, ఇంట్లో అంటే చూడడం ప్రతి దానికి వాళ్ళు చూసుకుంటారండి నన్ను. నాకు ఎవరు లేరు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు వేస్ట్ అండి. నన్ను దగ్గరుండి పట్టించిన వాళ్ళే నా సొంత వాళ్ళండి. రాత్రి అయితే నాకు చాలా దారుణమైన పరిస్థితి. నాడు రోడ్డు మీద 1:30కి ఆడదాన్ని పరిగెట్టడం అంటే ఎంత దారుణమైన స్థితి అండి. నేను నిజంగా ఆ టైంలో అయితే గుండె ఆగిపోద్దేమో అనిపించిందండి. ఒక్క లేరు రోడ్డు పైన, ఒక్క లేరండి. బస్సు వెనకాల దాక్కుని మళ్ళీ వచ్చి మళ్ళీ నడిచి మళ్ళీ వచ్చి నేను అంత ఇబ్బంది గురైపోయాను. నైట్ అయితే గుండె ఆగిపోద్దేమో అన్నంత పైన. మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీదకి వచ్చిన తర్వాత ఇద్దరు పోలీసులు ఆపారండి. ఎక్కడికి వెళ్తామమ్మా ఏంటి అనండి. పాప కొద్దిగా ఎమర్జెన్సీగా ఉందండి, బాగాలేదు, నేను ఇలా మా అక్కల ఇంటికి వచ్చాను, నేను ఇక్కడ లాక్ అయిపోయానండి, పాప దగ్గరికి వెళ్తానంటే నేను మిమ్మల్ని దించమంటావు అమ్మంటే వద్దండి, నా దగ్గర ఫోన్ ఉంది, నేను ఏమన్నా ఎమర్జెన్సీ అయితే నేను ఫోన్ చేస్తాను అనేసి ఇంకా అలా నడుచుకుంటూ అది చాలా గాబరగా ఒక్కరిదానండి. ఇంకెలా నడిచారో నాకు తెలియదు. నైట్ అంతా అలా అవుతాడు. రైట్, తనని ఎవరో కిడ్నాప్ చేశారని, మేయర్ గారే తనని ఇంట్లో ఉంచుకొని బంధించారని రకరకాలుగా టీడీపీ ఆరోపించింది. ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదు, నేను స్వతహాగా నా అంతటా నేనే అక్కడ ఉన్నాను, మీటింగ్ కోసం ఉన్నానని చెప్పుకొచ్చారు. తనని చేర్చుకున్నది పార్టీలో తక్కువ సమయమైనా అవకాశం కల్పించారు, అనేక రకాల కాపాడుకొచ్చారు, కాబట్టి నా ప్రాణం పోయినా సరే వైసీపీలోనే ఉంటానని చెప్పి కౌన్సిలర్ జ్యోతి చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ప్రకాష్ అందిస్తారు. ఎస్ ప్రకాష్, ఏంటి ఈ వైస్ చైర్మన్ ఎన్నిక ఇంకా ఇదొక టీవీ సీరియల్లా కొనసాగుతూనే ఉంది, రోజుకో ట్విస్టు గడియకో మాటన్నట్టుగా రకరకాలుగా కొనసాగుతుంది. ఇప్పటికే ఏకంగా చైర్మన్ కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు రెండు అనివార్యమయ్యాయి. టీడీపీకి దాదాపుగా బలం చేకూరింది, మ్యాజిక్ ఫిగర్కి చేరువలో ఉంది. ఇంకా ఒకటైతే కనుక పూర్తిస్తాయి. ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది, కానీ ఒకటి కనుక అడిషనల్గా యాడ్ అయినా కూడా పక్కాగా ఉంటుంది అని తేల్చడం కోసం మరింతగా బలం చేకూరే అవకాశం ఉంది. సో ఎలా ఉండబోతోంది ఎన్నిక? వైస్ చైర్మన్ ఎన్నిక ఇకరైనా జరిగే అవకాశం ఉందా? ఎస్ మనోజ్, ఏదైతే తుని మున్సిపల్ సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నికైతే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటారు. రోజుకు ఒక రాజకీయ పరిణామం అయితే మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలు అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటికే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ అయితే ప్రభుత్వమే ఇంకా జరపాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే 3 సార్లు అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి. మొన్న ఇటీవల 4వసారి కూడా జరిగిపోతుందనే క్రమంలో మొత్తం అది 4వసారి కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే టీడీపీ వైసీపీ మధ్య అయితే కీలక రాజకీయాలు అయితే చోటు చేసుకున్నాయి. ఓ పక్కన టీడీపీ అప్పుడు అధికార అడ్డదండలతో మొత్తం మున్సిపల్ అయితే కైవసం చేసుకోవాలని ఓ పక్కన వ్యూహాలు రచించింది. ఆ విధంగానే వైసీపీ అయితే తన బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే తనకే వరిస్తుందని మొత్తం అంతా కూడా ఊహించింది. ఆ విధంగానే ఒక పక్కన హాజరవుతారు, ఒక పక్కన కమిటీ అయితే మొత్తం అంతా కూడా బలం అంతా 18 మంది బలం ఉన్నారనేది ఒక పక్క చెప్పుకొస్తున్నారు. 10 మంది అంటే వారలుగా చూసుకుంటే తుని మున్సిపాలిటీలో 30 మంది ఉన్నారు. 30 మందిలోనే ఒకరైతే చనిపోవడం జరిగింది, ఒకరు ఉద్యోగం ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ 28 కూడా వైసీపీ గెలుచుకొచ్చింది. వైసీపీ గెలిచిన నేపథ్యంలో తనకే బలం ఉందంటూ దీనిపై అవిశ్వాస తీర్మానానికి అయితే మొత్తం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సడన్ గా 10 మంది కౌన్సిలర్లు అయితే టీడీపీలో జంప్ అయ్యారు. టీడీపీలో జంప్ అయిన నేపథ్యంలోనే వైసీపీకి అయితే 18 మంది మాత్రమే ఉన్నారు. 18 మందితో హాజరవుతే కోరం పూర్తయితే మొత్తం వైసీపీ ఎన్నిక వైసీపీ కైవసం చేసుకున్నాను, వైస్ చైర్మన్ ఎన్నికైతే వైసీపీ పట్టుకుని. కానీ ఇక్కడ పరిణామాలు చూసుకుంటే టీడీపీ 10 మంది హాజరవుతున్నారు, కానీ వైసీపీ సభ్యులు ఎవరు కూడా హాజరు కావడంతో మొత్తం మొన్న 4వసారి కూడా చాలా ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. మున్సిపల్ ఆఫీసు వద్దే భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడం, పోలీసులు అలాగే లాఠీచార్జ్ కూడా జరిగిన పరిణామాలు జరిగింది. ఈ నేపథ్యంలో 4వసారి కూడా వాయిదా పడింది. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారనే నేపథ్యంలోనే సడన్ గా వైసీపీ సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతున్నారో ఏలూరు సుధారాణి ఒక్కసారిగా రాజీనామా చేసింది. తన రాజీనామా చేసి కౌన్సిలర్ గా కొనసాగుతాను, చాలా ఇబ్బందులు పెడుతున్నారనేది ఆమె చెప్తున్నటువంటి వాదన. అంతేకాకుండా తనతో ఉన్నటువంటి 18 మంది కౌన్సిలర్లలోని బలవంతంగా వాళ్ళందరినీ కూడా భయపెడుతున్నారు, మా టీడీపీలో జాయిన్ అవ్వాలంటే ఆఫర్లు చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అందులో మనం చూసాం 1వ నెంబర్ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆమె వైసీపీ కౌన్సిలర్ అయితే తనతోనే ప్రెస్ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను చాలా బలవంతం పెట్టారు, ఇబ్బందులు పెట్టారు, కానీ దాడిశెట్టి రాజాని వైసీపీ పార్టీని కూడా విడిచి వెళ్ళనని కరాఖండిగా చెప్పాను, కానీ సరే చాలా ఇబ్బందులు పెట్టారంటూ ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లు అయితే తాజాగా చూసుకుంటే మరొక రాత్రి కీలక పరిణామం చూసుకుంది. ఇప్పటికే ముందు నుంచి 10 మంది టీడీపీ కౌన్సిలర్లు అయితే టీడీపీకి 10 మంది బలం ఉంది, దాని
దానితో పాటు ఒక 5 వస్తే సరిపోద్ది అనుకున్నారు. కానీ ఇప్పుడైతే తాజాగా 6 అయితే టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. వైసీపీ నుంచి జాయిన్ అవ్వడంతో టీడీపీ బలం 16 చేరుకుంది. దానితో పాటు ఎమ్మెల్యే ఓటు ఉంది 17 చేరుకున్న నేపథ్యంలోనే అనూహ్యంగా టీడీపీ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుందని క్లియర్ కట్ గా తమ ఆధిపత్యం చూస్తే తెలిసిపోతుంది. ఈ పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పాలి. ఒక్కసారిగా టీడీపీ ఏదైతే ఊహించిందో ఆ ఊహించిన పరిణామానికి ప్రకాష్ అంటే టీడీపీకి బలం చేకూరింది, ఎక్స్ అఫిషియో కూడా కలిపితే కొంత మరింతగా బలం చేకూరే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ ఎవరి పేరు తెర మీదకి వస్తున్నా టీడీపీ నుంచి చైర్మన్ వైస్ చైర్మన్ కోసం వారు పోటీ పడుతున్నారు? అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చైర్మన్ రేస్ లో ఇప్పుడు అంటే వైసీపీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ అంటే గతంలో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ 2 ప్రతి మున్సిపాలిటీలో కూడా వైసీపీ ప్రభుత్వంలోనే అప్పుడు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. అందులో వైసీపీ ఇప్పుడు వైస్ చైర్మన్ ఇంకో వైస్ చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మనకి చైర్మన్ రేస్ లో చూసుకుంటే ఇప్పుడు కుచ్చర్లపాటి రూపాదేవి అంటే ఇప్పుడు ప్రస్తుతం వైస్ చైర్మన్ కొనసాగుతున్నారు. ఆమె చైర్మన్ రేస్ లో ఉన్నట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. అలాగే ప్రస్తుతం అయితే ఆమె వైస్ చైర్మన్ పదవిలో ఉండడంతో పాటు ఆమెకి బాధ్యతలు అప్పగిస్తారనేది ఇప్పుడు వచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. దానితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా రాత్రి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో జాయిన్ అవుతూనే ఆమె ఎవరైతే ఎమ్మెల్యే దివ్య ఉన్నారో యనమల దివ్యని కూడా కలిసి ఆమె బొకే ఇచ్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనూహ్యం 16 మంది బలం చేకూరడంతోనే ఇప్పుడు రూపాదేవి ఎవరైతే ఉన్నారో కుచ్చర్లపాటి రూపాదేవి చైర్మన్ ఆమెనే చేస్తారనేది కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా టీడీపీ అనుకున్న విధంగానే మొత్తం 16 మంది బలంతో ఇప్పుడు రాత్రి వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంతా కూడా పార్టీ అభివృద్ధి కోసం ఏదైతే పార్టీ భావాలు నచ్చి అలాగే వార్డు అభివృద్ధి కోసం ప్రజల కోసం మేమంతా కూడా వెళ్తున్నామనేది మేమంతా బలవంతంగా ఎవరు కూడా తీసుకురాలేదు, మాకు ఇష్టపూర్వకంగానే వెళ్తున్నామని వైసీపీ నుంచి టీడీపీలో వచ్చినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తునికి సంబంధించినటువంటి ఎట్టకేలకు ఉద్రిక్త పరిస్థితులన్నీ ఇప్పుడు ఎట్టకేలకైతే ఒక కొలిక్కి వచ్చాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద తుని మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఒక అంశం కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. టీడీపీ తన బలాన్ని పెంచుకుంది. వైసీపీ నుంచి చాలా మంది కౌన్సిల్ టీడీపీలో చేరిపోయారు. సో ప్రజెంట్ అయితే 17 వరకు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్స్ అఫిషియో కలుపుకొని పూర్తి స్థాయిలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. మరి చూద్దాం ఇప్పటికైతే ఒక టీవీ సీరియల్ తరహాలో రోజుకో ట్విస్ట్తో కొనసాగుతోంది. మరి ఈ పరిణామాల్లో టీడీపీకి బలం పెరిగింది కాబట్టి ఇకైనా ఈ అంశం కొలిక్కి వస్తుందా లేదని చూడాలి. ఒకసారి ఈ అంశం పైన టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడారు. మరి ఏం మాట్లాడారో చూద్దాం. తుని మున్సిపాలిటీకి సంబంధించి 16 మంది కౌన్సిలర్లని గౌరవనీయులు పెద్దలు పూజ్యులు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టీడీపీ పార్టీకి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి వారు సహకరిస్తామన్న మాట మాకు ఇవ్వడం వల్ల మేము పట్టణ పురోభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి. కాబట్టి మా 16 మంది కౌన్సిలర్లు తుని పట్టణానికి తుని నియోజకవర్గం అభివృద్ధికి అలాగే పార్టీ యొక్క అభివృద్ధికి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. నమస్కారం అండి. తుని నియోజకవర్గం నుంచి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి 16 మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవడం జరిగిందండి. దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. అయితే పార్టీ ఏదన్నది కాదు, ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని తునిని అభివృద్ధి పరచాలని మేము అందరం కూడా ఈ సభాముఖంగా ఈ కౌన్సిలర్లు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఇందులోకి మనం ఏ ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదైనా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి. అందరం కూడా ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవడం జరిగింది. అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు. దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, ఇవన్నీ కామన్ అండి. కాకపోతే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎవరేంటన్నది వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏం చెప్పక్కర్లేదు. అయితే అందరి తరఫున నేను యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేయాలని చేస్తాం.